మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు కలిగినటువంటి వాళ్ళు 30 కోట్ల మంది వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నారట. సో పొద్దాకల ఈ సొల్లు బ్యాచ్ ఏదైతే ఉందో ఈ సొల్లు లెక్కలు చెప్పడం నాకు ఉద్దేశం కాదు. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తాను. ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి ప్రతి మండల కేంద్రంలో పెట్టమని చెప్తాను. దేశవ్యాప్తంగా పెట్టమని చెప్తున్నాం. ఆయా రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్టమని చెప్తా ఉన్నాం. తద్వారా అమ్మరు గుట్కాయే కాదు, బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ను ఇటు మత్తు పానీయాలు, డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో గంజాయి, నల్లమందు, కోకాయిన్, బ్రౌన్ షుగర్ ఈ జాతులకు సంబంధించి ఏదైనా మత్తుతో వాటన్నిటికీ దూరం కావాలంటే వీటికి సంబంధించినటువంటి సైకియాట్రిస్ట్ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలి దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్కి సంబంధించి. అది పెద్ద వ్యవస్థని డీఅడిక్షన్ సెంటర్స్ని పెట్టమంటున్నాం. డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టినప్పుడు మాత్రమే ఇవన్నీ పరిష్కారం అవుతాయి తప్ప మీరు ఎంత వాళ్ళ మీద మందు తయారు చేసిన వాళ్ళ మీద ఇంకొకళ్ళ మీద ఎట్లా ఆగదు. అందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే కిందగా మద్యపానం బంద్ చేస్తే కింద గుడుంబా కాసుకుని తాగారు. అందుకోసం డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టకుండా కష్టం. సో అందుకోసం డీఅడిక్షన్ సెంటర్స్ అంటే కోకైను, హెరాయిను, డెమోరాల్, డార్వోన్, మార్ఫిన్, మెథోడోన్, వికోడిన్, ఆక్సికొంటిన్, చెర్రస్, యాస్ ఆయిల్, ఎల్ఎస్డి వంటి ఇవన్నీ డ్రగ్స్కి సంబంధించినవి. ఇవన్నీ కానీ ఇంకా దీనికి సంబంధించి ఇంకా 100 రకాలు ఉన్నాయి. దగ్గు మందులు కూడా తాగుతున్నారండి. దగ్గు టానిక్ అది 1 మూత 2 మూతలు తాగుతాం మనం. ఒక చిన్న సీసా తీసుకొని ఈ చిన్న సీసాలో 1 మూత 1/2 మూత తాగుతాం. కొద్దిగా దగ్గు ఎక్కువ వస్తే 2 మూతలు తాగుతాం. దగ్గు టానిక్లు కొనుక్కొని వీళ్ళు టానిక్లు తాగి అది మత్తుగా ఉన్నది. సో డీఅడిక్షన్ సెంటర్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డీఅడిక్షన్ సెంటర్స్ లేకుండా ఖచ్చితంగా దాన్ని మనం నిర్మూలించగలుగుతాం, నివారణ చేయగలుగుతాం అనేది అది భ్రమ అనేది తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పటికే చెప్పాం, మాలలు వేసుకోండి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్ ఏదైనా మాలలు వేసుకోండి. 41 రోజులు మాల వేసుకుని ఎప్సామ్ మాల వచ్చి మళ్ళీ తాగటం కాదు. ఆ ఎప్సామ్ మాల కూడా 3 నెలలు 4 నెలలు వేసుకోండి. ఈ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, దురలవాట్లకు దూరంగా ఉండే అవకాశం ఉన్నది. ఇది ఒక మెథడు. దాంతో పాటుగా సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి. తద్వారా ఆ విధంగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. దాంతో పాటుగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే సైకియాట్రిస్ట్ డాక్టర్లు, మానసిక వైద్యులను కూడా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్కే ఒక డాక్టర్ లేడండి. ఎవరు చూడాలి వీళ్ళని? తాగుబోతులను ఎవరు చూడాలా? బాగా ఎవరు డ్యామేజ్ అయితే చాలామందికి, నాకు తెలిసి 100కి 90% మంది ప్రజలకు తెలియదు. ఆల్కహాల్ మానిపించాలంటే ఎండి డాక్టర్ దగ్గర పోవాలట. చాలామంది మీరు అడిగి చూడండి, నేను అంటమే కాదు. అంటే లివర్ డ్యామేజ్ అయితే ఆ లివర్ డ్యామేజ్ వాసి తినక వామిటింగ్ జరిగేటప్పుడు తీసుకెళ్తా ఉన్నారు. సో అందుకోసం సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది, కనీసం మీరు సైకియాట్రిస్ట్ డాక్టర్ని పెడితే కదా. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంటే మీరు అనుకోవడం పిచ్చి లేచిన వాళ్ళకి, మెదడు పనిచేయని వాళ్ళకి డాక్టర్ అనుకుంటున్నారు. వీళ్ళకి కూడా వాళ్ళేనండి డాక్టర్లు, సైకియాట్రిస్ట్ డాక్టర్లు. సో అందుకోసం సైకియాట్రిస్ట్ డాక్టర్లు దేశవ్యాప్తంగా హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయాలనేది నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా హెడ్ క్వార్టర్లోనే డాక్టర్ లేడు, అది పరిస్థితి. ఒక్కొక్క డాక్టర్ లేడు. ఇప్పటికే గవర్నమెంట్ డాక్టర్ ఒక్కళ్ళు కూడా లేడు, సైకియాట్రిస్ట్ డాక్టర్లు. అలాంటి జిల్లాలు టన్నుల కొద్ది ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. సో జనరల్గా అసాంఘిక శక్తులు, ఈజీ మనీకి అలవాటు పడ్డోళ్ళు, వీళ్ళంతా అక్రమార్గాల ద్వారా వీటిని ఆశ్రయించి ఆ విధంగా ముందుకు పోదామనేటువంటి పద్ధతిలో వీళ్ళు ఉంటారు. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, ఎప్పుడైనా వ్యవస్థలో వీళ్ళు ఉంటారు. రష్యా విప్లవం జరిగినప్పుడు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితే డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. ముందు వాళ్ళ సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకోవడానికి లెనిన్ మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డది. సాక్షాత్తు లెనిన్ అంత మహానుభావుడే దాన్ని ఎత్తేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడంటే ఈ మాఫియా ఏ విధంగా ఉన్నదో చూడండి. సో అందుకోసం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. సో స్కూల్ పిల్లల దాకా ఇవన్నీ వస్తున్నాయి, ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో అందుకోసం వీటి మీద నిరంతర నిఘా ఉండాలి. ఈ డీఅడిక్షన్ సెంటర్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మార్పించేటువంటి డీఅడిక్షన్ సెంటర్స్ ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏంటది 1985లో నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టాన్ని చేసిందట. ఎవరికండి ఈ చట్టాలని? ఎవరికోసమండి? ముందు వాడు ఎడిక్ట్ అయిన బానిస, వాడు దాని మహాన్ లేడు. మీరు ఎన్ని చట్టాలు చేస్తే వీడు తాగిటోడు ఉంటే వాడు అమ్మడు ఏదో మార్గంలో తీసుకొచ్చి చేస్తున్నాడు. నేను చూశాను ఒక సందర్భంలో, గుడుంబాని మంచినీళ్ళ క్యాన్లో టవల్ వేసి వాసన రాకుండా మంచినీళ్ళ క్యాన్ లాగా పట్టుకొని పోయి పెట్టి వస్తున్నారు. వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, నేను చూపిస్తాను, క్యాన్ చూపిస్తా ఉండండి. ఇది వాటర్ క్యాన్ కదా, ఇది వాటర్ క్యాన్.
కనిపిస్తుంది కదా, ఇది వాటర్ క్యాన్. జనరల్గా ప్యూరిఫైడ్ వాటరు లేకపోతే మనం బయట నుంచి త్రాగునీరు తెచ్చుకోవడానికి, ఎక్కడైనా నీళ్ళు తెచ్చుకోవడానికి వాటర్ ట్యాంక్ నుంచి దీనిలో ఈ క్యాన్లలో మనం నీళ్లు పెడతాం. ఇదే కదా, ఈ క్యాన్లలో మనం నీళ్ళు పెడతాం. ఈ క్యాన్లలో గుడుంబ ఈ క్యాన్లలో బట్టి ఈ మూతకి వాసన వస్తాను, ఈ మూత మీద టవలో ఏదైనా క్లాత్ కప్పి ఆ విధంగా సప్లై చేస్తూ ఉన్నారు. సో అడ్డదారులు అన్నీ ఉంటాయి. సో వాటిని ఎక్కడ ఒక పద్ధతిని మనం ఆపితే ఇంకో పద్ధతిలో పెడతారు. అందుకోసం డిఎడిక్షన్ సెంటర్స్ మాత్రమే సర్వరోగ నివారణ. వరకట్నం చట్టాలాగానే ఉంటాయి అన్ని చట్టాలు, ఎన్ని చట్టాలు చేసిన. సో అందుకోసం అల్టిమేట్ అదేనే తెలియజేస్తూ ఉన్నాను. అది ఐక్యరాజ్య సమితి కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఏదైనా కూడా డిఎడిక్షన్ సెంటర్స్ లేకుండా మనం ఏమి చేయలేము. డిఎడిక్షన్ సెంటర్సే అల్టిమేట్ దానికి. దీంతో పాటు అనేక ఏదైతే ఉన్నాయో అనేక సంస్థలు వ్యవస్థలు పనిచేస్తున్నా న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థతో పాటు. సో ఆ వైపుగా ఈ విధానాలు వెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. డెత్ రేషియో చెప్తా ఉన్నారు, డ్రగ్స్, కేవలం డ్రగ్స్కి సంబంధించింది 2015 ముందు ఏదైతే ఉన్నదో డ్రగ్స్ కారణంగా 1.05 లక్షల మంది చనిపోతే 2015 నాటికి 1.65 లక్షల మంది డ్రగ్స్ కారణంగా చనిపోయారనేది. సో ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల మంది నిషిద్ధ మారక ద్రవ్యాలు బానిసలుగా ఉన్నారని. అంటే 28 కోట్ల మంది అంటే సమాజం అల్లకొల్లమే కదా. సో ఇది పరిస్థితి. సో వాళ్ళు బానిసలుగా మారారు. పిచ్చి హాస్పిటల్లో వాళ్ళు నయం, కొద్దిగా మెడిసిన్ వాడుతుంటే మారుదని వీళ్ళు కష్టం ఉంటుంది. ఎందుకంటే డిఎడిక్షన్ సెంటర్స్ అల్టిమేట్. ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు సంబంధించి కానీ అనేక సిమ్టమ్స్ని అది పిల్లల్లో పెద్దల్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. కళ్ళ కింద చర్మం ఏదైతుందో ఇది నల్లగా కావటం కానీ, నిద్రలేమి సమస్యలు కానీ, అసహనం కానీ, అరవటానికి సంబంధించి కానీ, అదేవిధంగా కాళ్ళు చేతుల్లో ఇట్లా వణుకు వస్తుంది, ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు తీసుకున్నట్టు అది కానీ, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలు, ఇంకా వాళ్ళు ఫోన్ మాట్లాడాల్సి వస్తే పర్సనల్గా ఏదో సీక్రెట్ లాగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ. సో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇంకా దీంతో పాటు శూన్యంలో చూడటం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం, తనకు తాను ఫోన్ రహస్యంగా మాట్లాడుకోవటం, గుండె ధర పెరగటం, లేదా గుండె ధర తగ్గటం, అవసరమైన లేకపోయినా అనవసరమైన విషయాలు కూడా అరవటం. సో ఇవన్నీ కూడా వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డారని, మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకి అలవాటు పడ్డట్టుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పిల్లలకు సంబంధించి కూడా ఈ విధంగా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు వీటికి బానిసయ్యారు అనేది మనం ఇది చేయొచ్చు. సో అందుకోసం వీటిని ఇది చేసేసి వాళ్ళని తగిన విధంగా కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకువెళ్ళాలి. వినకపోతే కౌన్సిలింగ్లో వినకపోతే ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. వీటన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశానికి సంబంధించిన 29 కేంద్రపాలిత ప్రాంతం, 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. డిఎడిక్షన్ సెంటర్స్ మాత్రమే, ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మాన్పించే కౌన్సిలింగ్ సెంటర్స్ మాత్రమే ఈ పరిష్కారం చేస్తాయని తెలియజేస్తాను. ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో వీటిని రాయండి అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్సే పర్మనెంట్ సొల్యూషన్ అని నేను నమ్ముతా ఉన్నాను. ఆ విధంగానే న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ కానీ నేను పనిచేసే ఇతర వేదికలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, మహాత్మా గాంధీ కూడా ఎక్కడ కూడా ఆల్కహాల్ తాగినట్టు పని కనిపించదు. సో అదేవిధంగా ఇంకా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంబేద్కర్ కూడా చలి దేశాల్లోకి వెళ్ళినా కూడా నా దేశ ప్రజలు, నా అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో నేను మందు తాగితే, అంటే చలి దేశాల్లో జనరల్గా వేడి కోసం అది తాగుతూ ఉంటారు. సో ఈ క్రమంలో అక్కడ కూడా ఆయన తాగలేదు అంబేద్కర్. అంటే మీరు అర్థం చేసుకోండి ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉండాలి. అంబేద్కర్ ఆదర్శం చాలామందికి. సో ఆయన దళితులకి అంటగట్టారులే కానీ ఆయన అందరి నాయకుడు, ఈ దేశ నాయకుడు ఆయన. అట్లా చెప్పాల్సి వస్తే ఈ దేశంలో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అంటే కూడా ఇంకెక్కువ ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం నిలబడ్డటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో అంబేద్కర్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా ఆల్కహాల్కి దూరంగా ఉండాలంటే అనేక మంది మహానుభావులు ఉన్నారు. మీరు యోగా చేయొచ్చు, యోగా ద్వారా, నేను ట్రీట్మెంటే కాకుండా యోగా ద్వారా, ఇంకా మార్షల్ ఆర్ట్స్ కూడా దానికి పరిష్కారం. కరాటే, కింగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా వీటి ఆల్కహాల్కి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉంటారు. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో మీకు ఈజీగా దాన్ని సాధన చేయడానికి, లేకపోతే దాన్ని దూరంగా ఉండటానికి ఏ పద్ధతుల్లో అయితే మీరు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉంటారో ఆ మెథడ్ని అనుసరించమని, ఆ విధంగా ముందుకు పోవని నేను కోరుకుంటా ఉన్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి.